ప్రతి సోమవారం గ్రీవెన్స్ ప్రజా సమస్యలపై స్పందిస్తానంటున్న ఎంఆర్ఓ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో అధికారులందరూ స్పందిస్తారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ఎంఆర్ఓ కృష్ణప్రసాద్కు అర్జీలిచ్చిన ఎడల క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను బట్టి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అధికారి స్పందించి ప్రజలకు సమయంలో పరిష్కారం చేస్తారు. చేయని ఎడలపై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. స్పందన కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లో అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. B6 B7 और B10 हो गया और B10 हो ప్రతి సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మనము ప్రతి సోమవారం కూడా మండలాధికారులందరూ కలిసి ఇక్కడ సమావేశమై ఉంటారు. ఈ సమస్యలు ప్రజల సమస్యలు మండల స్థాయిలో ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూడా మండల కార్యాలయాన్ని ఇచ్చేసి వారి అర్జీని దాఖలు పరిచిన ఇన్నింటి గడువులోగా వాళ్ళకి సమస్యలకి మనం పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ ఏదైనా సమస్య మన స్థాయిలో లేకపోతే జిల్లా అధికారులకి దానికి సంబంధించిన సమాచారం నివేదిక రూపంలో అందించి వారి దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి లేదా పరిష్కార అనే సూచనలు బట్టి మనం వాళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలు ఎవరు కూడా ప్రతి సోమవారం కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ మన ఎంపీడీఓ కార్యాలయం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చే అర్జీని మేము PGRS పోర్టల్లో లాక్ చేసి మీకు రసీదు కూడా ఇస్తాం. అది ఎంత గడువులోగా మీ సమస్య పరిష్కరించగలమన్న విషయం కూడా దాంట్లో రాసి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తగు పరిష్కారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిపై మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం నెల్లూరు వరకు కానీ కలెక్టరేట్ వరకు కానీ పోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా రిజాల్వ్ అవ్వకపోతే మీరు ఉన్నతాధికారులకి దీని మీద ఒక అభ్యంతరాల రూపంలో కానీ మళ్ళీ అర్జీ రూపంలో కూడా వెళ్ళచ్చు. సాధ్యమైనంత వరకు 100% చెప్పలేకపోయినా 95%, 99% మేము ఇక్కడే మీ సమస్య పరిష్కరించే ప్రయత్నిస్తాం. ఒకవేళ మా వల్ల ఇక్కడ మా స్థాయి కాకపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపిస్తాం. ఆ విషయం కూడా మీకు సకాలంలో తెలియజేస్తాం. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సూచన ప్రకారం ఇందాకన్నట్టు మేము మనకు సొల్యూషన్ ఒక పరిష్కారం అనేది ఇస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అనవసరంగా మీరు ఖర్చు పెట్టుకొని దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సమస్య తీరకపోతే లేదు ఎవరైనా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నా దృష్టికి తెలియజేయండి. తహసీల్దారు ఇందుకూరుపేట వారి కార్యాలయంలో ఉంటాం, తెలియజేయండి. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మా ఉన్నతాధికారులు మీరు సంప్రదించి తగు పరిష్కారం పొందగలరు. థ్యాంక్ యూ.